మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. పడుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదవు. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మనకుంటాయి. అయితే ప్రభు యొక్క వాగ్దానాన్ని తలగడగా చేసుకొని మనం నిద్రిస్తే హాయిగా మనం నిద్రిస్తాం. ప్రభువే మనకు కాచి కాపుదలనిస్తాడు. రాత్రి కాలుష్యం అంతయు కూడా ప్రభు యొక్క కాపుదలలో మనం నిద్రిస్తే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంతఃపురంలో ఎదిరించేటువంటి రాజులు రాణుల కంటే మనకు శ్రేష్టమైనటువంటి కాపుదల ప్రభు యొక్క సన్నిధిలో మనకు ఉంటుంది. పేతురు ఎంత హాయిగా నిద్రించాడు. హాయిగా పేతురు నిద్రిస్తూ ఉంటే దేవదూత తట్టి లేపాల్సి వచ్చింది. అయితే పేతురు తెల్లవారితే హతసాక్షిగా మరణిస్తానని తెలిసినా కూడా ఎంత హాయిగా నిద్రించాడు. ప్రభు యొక్క కాపుదలలో, ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క కృపలో జీవించే వారికి ఇంతే. రేపటి దినము మరణదండన ఉన్నది అని తెలిసినా కూడా మనకి ఎటువంటి భయము కానీ, ఎటువంటి చింత కానీ మనకు ఉండదు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం, ప్రభు కాపుదలలో మనం ఉన్నామంటే దేవుడు మనకు హాయిని, సుఖమైనటువంటి నిద్రను మనకు అనుగ్రహిస్తాడు. హతసాక్షులు ఎంతోమంది రేపు చంపివేయబడతాం అని తెలిసి కూడా హాయిగా నిద్రించారు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కాపుదల, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆయన సన్నిధి వారు అనుభవించారు కనుక ప్రశాంతంగా వారు జీవించారు.